తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరిన రోజుది. రాష్ట్ర ప్రజలు తమను తాము పరిపాలించుకునే అధికారం పొందిన రోజు కూడా ఇదే. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించేందుకు పునాది రాళ్లు పడిన రోజు కూడా ఇదే. మలిదశ ఉద్యమం సూపర్ సక్సెస్ కావడంతో తెలంగాణ ఇప్పుడు వడివడిగా అడుగులు వేస్తోంది. చరిత్రాత్మక పోరాటానికి నిలువెత్తు సాక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 11 సంవత్సరాలు పూర్తయింది. తెలంగాణ ప్రజల హక్కుల సాధనకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆకాంక్షించి దశాబ్దాల పాటు పోరాటం సాగించి విజయం సాధించిన రోజున ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకుంటున్నారు. తెలంగాణ కళ 2014 జూన్ 2న సాకారమైంది. దేశ 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటైంది. దీని వెనుక ఎందరో మహామహుల పోరాటం, శ్రీకాంతాచారి లాంటి యువకుల ప్రాణ త్యాగం ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి దశ తెలంగాణ ఉద్యమం 1969లో ప్రారంభమైంది. గతంలో నిజాం పాలనలో ఉన్న తెలంగాణ ప్రాంతం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ స్టేట్గా భారతదేశంలో విలీనమైంది. స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిటీ సిఫార్సుల ప్రకారం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా తెలంగాణ ప్రాంతం 1956 నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటైంది. దేశంలో తొలి భాషా ప్రయుక్తంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు కాపాడేలా పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది. ప్రభుత్వ ఉద్యోగాల పంపిణీని తెలంగాణ ఆంధ్ర జనాభా నిష్పత్తిని బట్టి జరపాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగంలో చేరడం కోసం ఆ ప్రాంతంలో కనీసం 12 ఏళ్లు నివసించాలనే నిబంధన విధించారు. కేబినెట్లో 40% మంది తెలంగాణకు చెందిన మంత్రులే ఉండాలని, ముఖ్యమంత్రి ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయితే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉండాలని, ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత తెలంగాణ అభివృద్ధి మండలికి ఉండాలని ఇలా అనేక నిబంధనలు విధించారు. అయితే నిబంధనలు సరిగా అమలు కాకపోవడంతో తెలంగాణ ప్రజల్లో ఆందోళన మొదలైంది. ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్ర ప్రాంత ప్రజలు తెలంగాణలో ఉద్యోగాల్లో చేరడం, పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నిధులను ఆంధ్ర ప్రాంతానికి మళ్లించడం లాంటివి జరిగాయి. 1956 నుంచి 1968 వరకు 28.3 కోట్ల తెలంగాణ నిధులను ఆంధ్రకు మళ్లించారని, పెద్ద మనుషుల ఒప్పందానికి విరుద్ధంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన 4500 మంది ఉద్యోగులు తెలంగాణలో పనిచేస్తున్నారని వశిష్ఠ భార్గవ కమిటీ నివేదిక వెల్లడించింది. రాజకీయ పదవుల్లో అన్యాయం జరగడం, నిధుల మళ్లింపు, ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్ర ప్రాంత ప్రజలు తెలంగాణలో ఉద్యోగాలు పొందడంతో తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి పెరిగి అది ఉద్యమానికి దారితీసింది. యువకులు, మేధావుల ఆధ్వర్యంలో 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమం జరిగింది. అదే ఏడాది తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ ఏర్పాటైంది. మర్రి చెన్నారెడ్డి ఉద్యమాన్ని రాజకీయం చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో 2001వ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు కావడంతో మలిదశ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను గురించి ఒకవైపు ప్రజలకు వివరిస్తూ మరోవైపు రాష్ట్రం కోసం పోరాటం సాగించారు. తెలంగాణ ప్రజలకు అందాల్సిన నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం సాగిస్తామని కేసీఆర్ ప్రకటించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని మెరుగైన స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్ ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరింది. కానీ తెలంగాణ ఏర్పాటు దిశగా అడుగు ముందుకు పడకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి బయటకొచ్చింది. 2006లో కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2008లోనూ టీఆర్ఎస్ నేతలు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత రాజకీయ శూన్యతను తెలంగాణ ఉద్యమకారులు బాగానే ఉపయోగించుకున్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆసుపత్రికి తరలించినా ఆయన వెనక్కి తగ్గలేదు.
ఆమరణ దీక్ష 11వ రోజు 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు నాటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించారు. ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం ప్రభావంతో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటైంది. చివరకు 2013 అక్టోబర్ 3న కేంద్ర మంత్రివర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దానికి సంబంధించిన బిల్లును 2014 ఫిబ్రవరి 8న లోక్సభతో పాటు రాజ్యసభలోనూ ప్రవేశపెట్టారు. ఆ బిల్లుకు కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ మద్దతు తెలిపాయి. ఫిబ్రవరి 18న లోక్సభలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఫిబ్రవరి 20న రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. 2014 మార్చి 1న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో 2014 మార్చి 1న గెజెట్ ప్రచురితమైంది. భారతదేశ 29వ రాష్ట్రంగా 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ఏర్పాటైంది. నాటి నుంచి ఏటా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ ప్రజానికం ఘనంగా జరుపుకుంటోంది.